నమస్తే. ఎవరెవరి ఇంట్లో చిన్న పిల్లారు మీన్స్ మదర్ ఫీడింగ్ తీసుకున్న పిల్లారు ఉంటున్నారు, బాబు పాప ఎవరైనా ఉండని, లెస్ దెన్ 1 year 1.5 year ఎవరెవరు మదర్ ఫీడ్ ఇస్తున్నారో ఒక చిన్న విషయం ఈ రోజు నుంచి చేసి చూడండి. మీ పిల్లారు దగ్గు, జలుబు, ఇండైజెషన్, లూజ్ మోషన్, ఫీవర్ అనే విషయంలో బాధపడరు. హాస్పిటల్కు వెళ్ళేదానికి అవసరం లేదు. అది ఏమంటే, ఎప్పుడు పిల్లారు నైట్ ఏడుస్తున్నారు, పేరెంట్స్ మదర్ కొంచెం నిద్రలో ఉండినప్పుడు అలిసిపోయి నిద్రపోతుంది అమ్మాయి, పక్కన బాబుతో పెట్టుకొని పాలు ఇచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడు మిడ్ నైట్లో. ఈరోజు నుంచి ఎప్పుడు మిడ్ నైట్లో నిద్రపోయి మధ్యలో లేచి ఏడ్చేటప్పుడు వెంటనే పాలు ఇవ్వకుండా 1 స్పూన్ నీళ్ళు ఇచ్చి చూడండి. ఎందుకు చెప్తానంటే, ఒకవేళ మనం లేస్తున్నాం నైట్, ఆలోచన చేసి చూడండి, నిద్రపోయి మధ్యలో లేస్తున్నాము, తింటున్నాము మనం ఆహారం, దాహం ఉంటుంది, నీళ్ళు తాగుతాము. అదిలాగా చిన్న పిల్లలకు, స్పెషల్లీ మదర్ ఫీడింగ్ తీసుకున్న పిల్లలకు మిడ్ నైట్లో నిద్రపోయి మళ్ళీ లేచి ఏడ్చినప్పుడు 1 స్పూన్ 2 స్పూన్ నీళ్ళు ఇవ్వండి. దాహానికి ఏడుస్తుంది పాప 99%. ఈ నీళ్ళు తాగుతూ దాహం తగ్గిన తర్వాత వాళ్ళు పూర్తిగా నిద్ర లోపల వెళ్ళిపోతారు, మంచిగా నిద్రపోతారు అన్నమాట. ఎప్పుడు మీరు మిడ్ నైట్లో పిల్లలకు పాలు ఇస్తున్నారో అది వాళ్ళకి జీర్ణం అవ్వదు. ఎందుకంటే ఆ పాలే వాళ్ళకి ఆహారం. నీళ్ళు ఇందువల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ట్రై చేసి చూడండి. ఇది 1 స్పూన్ 2 స్పూన్ లేదా ఒక చిన్న ఫీడింగ్ బాటిల్ నీళ్ళు పెట్టుకోండి, ఇవ్వండి. 2 సిప్ 3 సిప్ తాగేసి పిల్లలు పండుకుంటారు, పూర్తిగా నిద్రపోతారు. ఇది ప్రాక్టికలీ ప్రూవెన్ మెథడ్ అన్నమాట. ఎప్పుడు మీరు లేట్ నైట్ పాలు ఇస్తున్నారో అజీర్ణం అవుతుంది, అజీర్ణమైనప్పుడు కాన్స్టిపేషన్ అవుతుంది, లేదా లూజ్ మోషన్ వెళుతుంది. ఎప్పుడు లూజ్ మోషన్ కాన్స్టిపేషన్ ఉంటుందో దగ్గు, జలుబు వస్తుంది. దగ్గు, జలుబు వచ్చిన వెంటనే వాడుకు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి జ్వరం అనే ఒక విషయం వస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ భయపడిపోయి ఒక హాస్పిటల్లో వెళ్ళిపోయి జ్వరం దగ్గించేదానికి మందులు తీసుకుంటున్నాము. ఎప్పుడు చిన్నపిల్లలకు దగ్గు, జలుబు, బాధలు ఉండి జ్వరం వస్తుందో, ఆ జ్వరానికి మీరు మందులు వాడుతున్నారో, ఆ రోజు నుంచి ఆ పిల్లారికి జ్వరం వస్తూ వెళ్తూ ఉంటుంది. ఒక సిక్ బేబీలాగా ఆగిపోతారు. దిస్ ఈజ్ ద గ్రేట్ ప్రివెన్షన్ అన్నమాట. చేసి చూడండి. ఈ వీడియో చూసే మీ ఇంట్లో కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఆర్ కొలీగ్స్, నైబర్స్, ఎవరు ఇంట్లో మదర్ ఫీడింగ్ తీసుకునే పిల్లలు ఉంటున్నారు, వాళ్ళకి మెసేజ్ చెప్పండి. కొంచెం వీడియో ఫార్వర్డ్ చేయండి, లేదా దీన్ని ఉండే మెసేజ్ వాళ్ళకి చెప్పండి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. చిన్న విషయం తెలియకుండా పెద్ద పెద్ద బాధకి మనం తీసుకువెళ్ళిపోతున్నాము, భయపడిపోతున్నాము. సో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.